హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ అదేవిధంగా నా వీడియోను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ మనిషికి కావాల్సినవి మూడు. అంటే ఇవి దేని గురించి చెప్తున్నానో మనం టాపిక్లోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఉండడానికి ఇల్లు కావాలి ప్రతి ఒక్క మనిషికి. రెండోది వేసుకోవడానికి బట్టలు కావాలి. మన మనుషులం కాబట్టి బట్టలు వేసుకుంటాం, జంతువులు కాబట్టి జంతువులు వేసుకోగాని అంతే ఉంటాయి, అట్లా తయారు చేయబడేవి. ఓకే. మూడోది విద్యను ఇప్పుడు మనం ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఉన్నాయి. అట్లా ఈ మూడు మెయిన్ మనిషిని డెవలప్ చేయడానికి మనం దావతం చేస్తాయి. అదేవిధంగా ఈ మనీ ఇవన్నటువంటిది ఎక్సెట్రా మనం ఎలా ఖర్చు పెడితే అలా ఉంటుంది, ఎలా నడుచుకుంటే అలా ఉంటాయి. అందులో మెయిన్ ఏంటంటే ప్రభుత్వం మనకిచ్చే నిధుల్లో మెయిన్గా ఏమిస్తుంది? విద్య ఫ్రీగానే ఇస్తుంది. ఓకే, విద్య ఫ్రీగానే ఇస్తుంది. ఇక ఇండ్ల విషయానికి వస్తే అప్పట్లో ఇందిరమ్మ ఇండ్లు అందులో చాలామంది ఉంటున్నారు, చాలామంది జీవిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వం కూడా ఇండ్లు ఏమో సంథింగ్ అనుకుంటా వాళ్ళు కూడా సర్వే చేయడం జరుగుతుంది. మూడు వచ్చేసి బియ్యం. తినడానికి బియ్యం కావాలి కదా, ఆ బియ్యం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే ఆ బియ్యాన్ని తెచ్చుకొని అందరికి ఇస్తున్నారు. పొలం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, ఏ సరే అందరికి ఇస్తారు, అందరం సమానమే. ఓకే, దానికి ఒప్పుకుందాం. కానీ ఒకటి ఏంటంటే ఈ వచ్చిన బియ్యాన్ని మీరు తినకుంటే పక్క వారికి ఇచ్చేసేయండి కదా, లేకుంటే రేషన్లను ఇచ్చేసేయండి కదా. మాకు వచ్చిన దాన్ని మేము పుకార్ల వట్టిగా ఇవ్వాలనుకుంటున్నారా? కానీ మనకు వచ్చిన పుకార్లనే కదా. ఎందుకు ఇస్తారు గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కొంతిస్తే మన స్టేట్ గవర్నమెంట్ కొంతిస్తుంది కదా. అటువంటి దాన్ని మనము ఇక బాగా ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ బియ్యాన్ని అమ్మేస్తున్నారు. అట్లా అమ్మేస్తున్నారు. లేదు మాకు వద్దు, స్వచ్ఛందంగా లేని వాళ్ళకి ఇచ్చేసేయండి కదా. లేదంటే షాప్ అయినా కాకుండా అంటే మీకు తోచిన వాళ్ళకి ఇచ్చేసేయండి, లేదంటే అట్లా ఆసునులకు ఇచ్చేసేయండి. వాళ్ళకి చెప్పండి. మళ్ళా ఇంకోటి లేకుంటే ఇప్పుడు ఏం పొలం గిట్లా ఏం లేని వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళకు కొనుక్కుంటే ఏంది, వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళకే తీసుకోండి, అట్లా తప్పులేదు. కానీ మన ఊర్లోకి వస్తారు పొద్దున లేచి బియ్యం 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 అనుకుంటా. యాక్చువల్గా ఏంటంటే ఇది తప్పు, అమ్మడం తప్పు, వాడు కొనుక్కోవడం తప్పు. ఇది యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది స్కీమ్, ఇది స్టేట్, అందరం స్టేట్ అనుకుంటాం. కానీ మన వేరే స్టేట్లలో కూడా బియ్యం ఇస్తారు, తీసుకుంటారు. అదేవిధంగా వేరే విధంగా అదేంటి గోధుమలు, నూనె అట్లా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంతకుముందు కూడా మనకు వస్తుండే, అది కూడా ఇప్పుడు అవి రావడం లేదు, కేవలం బియ్యం వస్తున్నాయి. కానీ బియ్యము అమ్మడం నేరం. ఓకే, అమ్మడం నేరం. మీకు తినకుంటే ఎవరికైనా ఇవ్వండి, లేని వారికి ఇవ్వండి. వాళ్ళ దగ్గర డిమాండ్ చేయకుండా ఎంతో కొంత తీసుకోండి. దానికి డిమాండు నేను చూస్తున్న కరోనా వచ్చి నుంచి 10 రూపాయలు ఉండే, అందరూ కొనుక్కుంటారు, మేము కూడా కొనుక్కుంటాం, అందరం కొనుక్కుంటారు. 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 22 రూపాయలు, 23 రూపాయలు, 24 రూపాయలు. అంటే అట్లా ఈ దందా పెరుగుతుంది. ఇది పెద్ద స్కామ్ అంటారు దీని మీద రైడింగ్ చేయొచ్చు, దీని మీద ఇప్పుడు కంప్లైంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. తెలుసా, ఇది ఒక క్రైమ్. ఇది ఎప్పుడైనా మనకు వచ్చే అన్నాన్ని, వచ్చే బియ్యాన్ని తినండి. మీరు తినకుంటే అందరం తిన్నోళ్ళమే, మీరు కూడా తిన్నోళ్ళే, అందరం తిన్నోళ్ళమే. మీరు నాకన్నా పెద్దవాళ్ళు అయితే మీకైతే తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఇంకా ఇవి కాదు, నూకలు కూడా తినేవాళ్ళు, మక్కలు కూడా తినేవాళ్ళు, అన్నీ తినేవాళ్ళు.
కానీ ఇప్పుడు మనం అమ్ముతున్నాం కాబట్టి ఎందుకంటే ఇది చాలా నడుస్తుంది, ప్రతి విలేజ్లో చూస్తున్నాం, ప్రతి ఒక్కడు తిరుగుతానే ఉన్నాడు, ఆడు వేసుకపోతానే ఉంటాడు. ఇంకా మనమే చెప్తామా మా ఇంట్లో ఇంకున్నాయి రండి 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 అని చెప్పేసి. ఇది చట్టపరంగా నేరం, ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని జర కొంచెం పాటిస్తారని నేను మనవి చేస్తున్నా నా తరపున. జస్ట్ లేని వాళ్ళకి ఇచ్చి ఆదుకోండి తప్పించకండి, అట్లా వేసి అమ్ముకొని ఆ దందా చేయకండి. అది తింటే మన చనిపోతామా? సన్న మీద తింటే మనం ఇంకా ఆరోగ్యవంతులం అవుతామమ్మా. అంతా కదే రైసు అదే అది అదే ప్యాక్ చేసి ఇక్కడ నుంచో వాడు హెచ్ఎండి బిచ్ఎండి అని అనగానే మనం అది చేస్తాం. కానీ ఇప్పుడు ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు ఈ 15 డేట్ నుంచి సన్న బియ్యం కూడా ఇస్తున్నాడ. అందరం కూడా సరే ఇచ్చినా ఇవ్వకున్నా మనం అది అమ్మడం మాత్రం నేరం చట్టపరంగా. ఇది యాక్చువల్గా చాలాసార్లు పేపర్లలో ఆన్లైన్లో చూస్తాం, రేషన్ బియ్యం పట్టి వేత అది ఇది అని. మనం సొంతంగా నిర్ణయం తీసుకుందాం. ఓకే, ఎవరికి అమ్మద్దు అంటే లేనోడికి అమ్ము, తప్పు లేదు. వాడి ఇట్లా కొనుక్కుంటాడు కదా, ఓడుకో వచ్చినోడి బియ్యం అని కూడా వస్తాడు, వాడిని అసలు వాళ్ళని రానియద్దు ఊళ్ళకి. అది పెద్ద క్రైమ్. అది వాడు ఎందుకు వస్తాడు మీకు అంత డబ్బులు ఇచ్చేవాడు? ఇదే మెసేజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నా, ఈ మెసేజ్ ఇచ్చేసిన. ఓకేనా? నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఓకేనా? అందరు చూస్తున్నారు కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. ఈ నలుగురికి ఈ ఒక పోతుంది. ఇక్కడ ఒక ఆర్మూర్ నుంచి నేను ఒక్కొక్క మామూలుగా కానీ వీడియోస్ కవర్ చేస్తూనే ఉన్నా. మ్యాక్సిమం ఇంకా చేస్తా, మంచి ఇంకా చేస్తా. కానీ సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా.